ప్రేమ అంటే భద్రతగా అనిపించాలి. కానీ కొన్నిసార్లు అదే ప్రేమ మనల్ని మెల్లిగా మానసికంగా బలహీనుల్ని చేస్తుంది. మొదట్లో కేరింగ్‌లా కనిపించే కొన్ని బిహేవియర్స్ కొన్ని నెలల తర్వాత కంట్రోల్‌గా మారిపోతాయి. "నువ్వెక్కడున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? నాకు మాత్రమే టైం ఇవ్వాలి." ఇవి ప్రేమలా అనిపించొచ్చు. కానీ చాలా సందర్భాల్లో ఇవి టాక్సిక్ రిలేషన్‌షిప్‌కి మొదటి సంకేతాలు. నమస్తే. ఈరోజు మనం రిలేషన్‌షిప్ ప్రారంభ దశలో కనిపించే కొన్ని డేంజరస్ టాక్సిక్ సైన్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది లేట్ అయ్యాక రియలైజ్ అవుతారు. అందుకే ఈ వీడియో మీకోసం మాత్రమే కాదు, మీ ఫ్రెండ్స్, సిస్టర్స్, సన్స్, డాటర్స్ అందరికీ ఉపయోగపడుతుంది. ఓవర్ కంట్రోల్ ఈజ్ నాట్ లవ్. ఒక వ్యక్తి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే మీ ఫ్రీడమ్‌ని గౌరవిస్తాడు. కానీ టాక్సిక్ పార్ట్నర్ ఏం చేస్తాడు? మొదట్లో మీ గురించి కేర్ చేస్తున్నాను అని అంటాడు. కొన్ని రోజుల తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు? ఆ వ్యక్తితో ఎందుకు మాట్లాడావు? అని ప్రతి విషయాన్ని మానిటర్ చేయటం మొదలుపెడతాడు. ఇది కేర్ కాదు. ఇది కంట్రోల్. సైకాలజీ ప్రకారం ఎక్సెసివ్ జెలసీ, కాన్స్టాంట్ మానిటరింగ్, రిపీటెడ్ చెకింగ్ బిహేవియర్స్ అన్‌హెల్తీ రిలేషన్‌షిప్ సైన్స్‌గా పరిగణిస్తారు. హెల్తీ రిలేషన్‌షిప్‌లో ట్రస్ట్ ఉంటుంది. టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో ఫియర్ ఉంటుంది. నెక్స్ట్ లవ్ బూమింగ్. మరొక డేంజరస్ సైన్ ఇది. లవ్ బూమింగ్. రిలేషన్‌షిప్ మొదట్లోనే నువ్వే నా ప్రపంచం. నువ్వు లేని జీవితం నేను ఊహించలేను. మన ఫ్యూచర్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది అని చాలా ఫాస్ట్‌గా ఎమోషనల్ అటాచ్‌మెంట్ క్రియేట్ చేస్తారు. మొదట్లో అది చాలా ఫెయిర్‌గా అనిపిస్తుంది. కానీ తర్వాత అదే వ్యక్తి సడెన్‌లీ డిస్టాంట్ అవుతాడు. కంట్రోల్ చేస్తాడు. ఎమోషనల్లీ మ్యానిప్యులేషన్ చేస్తాడు. లవ్ బూమింగ్ అనేది ఇంటెన్స్ ఎఫెక్షన్ ద్వారా ఎమోషనల్ డిపెండెన్సీ క్రియేట్ చేసి మ్యానిప్యులేషన్ ప్యాటర్న్ అని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. రియల్ లవ్ స్లోగా గ్రో అవుతుంది. మ్యానిప్యులేషన్ మాత్రం ఫాస్ట్‌గా అటాచ్ అవుతుంది. కాన్స్టాంట్ క్రిటిసిజం. నీ కాన్ఫిడెన్స్‌ని స్లో చేసి డిస్ట్రాయ్ చేయటం కూడా టాక్సిక్ సైన్. నీకేమి రాదు. నువ్వు ఓవర్ సెన్సిటివ్. నీ వల్లే అన్ని ప్రాబ్లమ్స్ అంటూ రిపీటెడ్ క్రిటిసిజం చేస్తుంటారు. కొన్నిసార్లు జోక్ పేరుతో ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. మెల్లిగా మీరు బహుశా తప్పు నాదే కావచ్చు అని బిహేవ్ చేయటం మొదలు పెడతారు. క్రోనిక్ క్రిటిసిజం మరియు డిస్రెస్పెక్ట్ సెల్ఫ్ ఎస్టీమ్ ని డ్యామేజ్ చేస్తాయని రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ప్రేమ మీ వాల్యూని పెంచాలి, తగ్గించకూడదు. నెక్స్ట్ ఐసోలేషన్ ఫ్రమ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఇంకో పెద్ద రెడ్ ఫ్లాగ్. మీరు ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ నుంచి దూరం కావడం. వాళ్ళు నిన్ను అర్థం చేసుకోరు. నాకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నీ ఫ్రెండ్స్ మంచివాళ్ళు కాదు అని స్లోలీ నీ సపోర్ట్ సిస్టమ్‌ని కట్ చేస్తారు. మీరు రియలైజ్ అయ్యే లోపే మీ ప్రపంచం మొత్తం ఆ వ్యక్తి చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఐసోలేషన్ అనేది ఎమోషనల్లీ టాక్సిక్ రిలేషన్‌షిప్స్‌లో కామన్ మ్యానిప్యులేషన్ స్ట్రాటజీ అని మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. వాట్ ఇస్ ఆన్ ఎగ్‌షోస్. మీరు మాట్లాడే ముందు భయపడుతున్నారా? ఇది చెప్తే అప్సెట్ అవుతారా? ఇలా చేస్తే గొడవ జరుగుతుందా? అని ఎప్పుడు టెన్షన్‌లో ఉంటున్నారా? అయితే అది పీస్‌ఫుల్ రిలేషన్‌షిప్ కాదు. హెల్తీ రిలేషన్‌షిప్‌లో కమ్యూనికేషన్ ఉంటుంది. టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో ఎమోషనల్ ఫియర్ ఉంటుంది. కాన్స్టాంట్ స్ట్రెస్, యాంగ్జైటీ, ఫియర్ అరౌండ్ పార్ట్నర్ బిహేవియర్ అన్‌హెల్తీ డైనమిక్‌కి ప్రధాన సంకేతమని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. వాట్ టు డూ? అయితే ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి? మొదటిది, మీ ఫీలింగ్స్‌ని ఇగ్నోర్ చేయకండి. మీ మనసు రిపీటెడ్‌గా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతుంటే దానికి కారణం ఉంటుంది. రెండవది, బౌండరీస్ పెట్టండి. ఇది నాకు కంఫర్టబుల్ కాదు అని చెప్పడం సెల్ఫిష్ కాదు. మూడవది, ట్రస్టెడ్ పర్సన్‌తో మాట్లాడండి. కొన్నిసార్లు బయటి వాళ్ళు క్లియర్‌గా చూడగలుగుతారు. ముఖ్యంగా మీ మెంటల్ పీస్‌ని సాక్రిఫైస్ చేసి రిలేషన్‌షిప్ సేవ్ చేయాలి అని ప్రయత్నించకండి.
ప్రేమ అంటే మీరు మీలాగే ఉండగలగటం. ఫియర్ కాదు, కంట్రోల్ కాదు, కాన్స్టాంట్ పెయిన్ కాదు. మీరు రిలేషన్‌షిప్‌లో ఉండి కూడా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు అంటే ఆలోచించాల్సిన సమయం వచ్చిందని అర్థం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఎవరైనా సైలెంట్‌గా స్ట్రగుల్ అవుతున్న వ్యక్తికి తప్పకుండా షేర్ చేయండి. మీ ఎమోషనల్ వెల్‌నెస్ కూడా చాలా ముఖ్యమే.